ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సరికొత్త రికార్డులు సృష్టించనుంది. గులాబీ పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఈ మీటింగ్ ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఇక ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు బీఆర్ఎస్ సభపైనే ఉంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయో మా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ నెల 27 తేదీన వరంగల్ తలపెట్టిన బహిరంగ సభకు వెళ్లడానికి బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాలుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సన్నాహక సమావేశం పూర్తి చేయడం జరిగింది. నియోజకవర్గ వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా, అలాగే వార్డుల వారికి కూడా ఈ సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ నాయకులు పూర్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా వాల్ పెయింటింగ్ చేయడం జరిగింది. ఈ వాల్ పెయింటింగ్స్ ఎంతో ఆకర్షకంగా ఇస్తున్నాయి. అలాగే వాల్ పెయింటింగ్స్ ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా గద్దెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో, అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో, బోత్ నియోజకవర్గంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో, అలాగే నిర్మల్లో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, ఇటు ముదోల్లో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు రమాదేవి, కిరణ్, అలాగే శ్యామ్ సుందర్, గాలి విలాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం పూర్తి చేయడంతో పాటు ఎక్కడికక్కడ కరపత్రాలను, వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గాల వారిగా 3 నుంచి 5,000 మంది వరకు కార్యకర్తలను వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ నాయకులు 3 నుంచి 5,000 అనుకున్నప్పుడు కూడా స్వచ్ఛందంగా తరలివారం కూడా ఎంతో మంది సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 వరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు బస్సులతో పాటు ఇతర వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించి బయలుదేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అలాగే మాజీ మంత్రి జోగురామన్న నిర్మల్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో బైన్సాలో పట్టణంలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యి ఈ సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27 తేదీన పెట్టిన చెలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరిగింది. అలాగే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అని ప్రతి గ్రామం నుంచి కూడా అంటే గత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికి కూడా రవాణా సౌకర్యం కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే మా పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే వారికి కూడా తగిన వాహన ఏర్పాటు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఈరోజు రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈ నెల 27న అన్ని గ్రామ పంచాయతీలో గులాబీ జెండాలు ఎగురవేసి ఉత్సాహంతో సభకు చేరుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.